విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తా ఉంటున్నారు నేతలు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అమరావతికి విజయవాడ చేరుకున్నారు. అమరావతి ప్రాంతంలో ఈరోజు 2-3 ప్రోగ్రామ్స్లో వాళ్ళు పాల్గొనబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రితో ప్రతిపక్ష ఎమ్మెల్యేల భేటీ ఉంది. వీరి యొక్క కోరిక మేరకు ఈరోజు భేటీకి సీఎం సమయం ఇచ్చారు. ఏ అంశాలు మాట్లాడబోతున్నారు, ఫస్ట్ టూర్ వీళ్ళు ఏ అంశాలు లేవనెత్తబోతున్నారు అనేది మనం నేతలు సీనియర్ నేతలు ఉన్నారు. శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ఈరోజు మీరు సీఎంతో మీటింగ్లో ఏ అంశాలు చర్చించబోతున్నారు, అజెండా ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా మాపై ఉంది. అందులో ప్రధానమైనది రైతులకు సంబంధించిన సమస్యలు సంబంధించి ప్రస్తావిస్తాం. రైతుల సమస్యల తర్వాత ఇప్పుడు ప్రధానంగా జరుగుతూ ఉండే సమస్య 500-1000 రూపాయల నోట్ల రద్దు చేసిన క్రమంలో పేద మధ్యతరగతి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన మీరు తీసుకునే నిర్ణయం ఏంది, త్వరితగతిన ఆ సమస్యను అధిగమించడానికి మీరు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఏ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు అన్న విషయాన్ని కూడా ఆయనతో మాట్లాడాల్సి వస్తుంది. అదే కాకుండా మా నియోజకవర్గాల వారిగా సంబంధించి మౌలిక సదుపాయాల సమకూర్పుకు ఎందుకు మీరు SDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ను మీరు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా పక్షపాత ధోరణితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు మాత్రమే మీరు కేటాయిస్తున్నారు, మాకు కేటాయించడం లేదు, మా నియోజకవర్గాలు ఉండే ప్రజలు కాదా, వారి సమస్యలుగా మీరు గుర్తించరా అని చెప్పి మా నియోజకవర్గాల సమస్యలు కూడా మేము అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో చూసుకున్నట్లయితే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రిని కలవడం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. నియోజకవర్గ సమస్యలు, CMRFలు, రకరకాల ఇష్యూస్ మీద. కానీ 2.5 ఏళ్ల కాలం ఎందుకు పట్టింది ప్రతిపక్షానికి ముఖ్యమంత్రిని కలవడానికి? ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మమ్మల్ని సవతి తల్లి బిడ్డల్లాగానే చూడడం మొదలుపెట్టినాడు తప్ప మేము కూడా సమాన స్థాయిలో నియోజకవర్గ స్థాయి శాసనసభ్యులము. ఎన్నికల తర్వాత మేము ఆ ఎన్నికల యొక్క రిజల్ట్ను పక్కన పెట్టి అన్ని నియోజకవర్గాలను సమానంగా ప్రేమించాల్సిన బాధ్యత ఉందనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు మాతో వ్యవహరించలేదు. కాబట్టి మమ్మల్ని దగ్గర తీసుకునే ప్రయత్నం ఆయన చేయలేదు. కాబట్టి మా దగ్గర ప్రయత్నం చేశారా? మేము దగ్గర ప్రయత్నం చాలాసార్లు చేశారు. చాలాసార్లు, 1-2 సార్లు కాదు. మా నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించే దానికోసం మా నియోజకవర్గాల సమస్యలను రిప్రజెంటేషన్ ఎన్నోసార్లు ఇచ్చినారు. కానీ ఇచ్చిన ఏ శాసనసభ్యుల యొక్క ప్రతిపాదనను కూడా గౌరవించలేదు. ఈ రోజు కూడా మళ్ళీ మేము సిగ్గిడిచి కూడా ఆయన దగ్గర పోతున్నాం. కారణం సిగ్గిడిచి అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుంది? ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు కలవడం అనేది అది నేరమో కాదు, గౌరవం కాదు. కానీ ఎందుకు ఆ ముఖ్యమంత్రిని కలిసే విషయంలో ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని ఇష్యూస్ తెరపైకి వస్తున్నాయి? ముఖ్యమంత్రి గారిగా మేము గౌరవించే స్థితిలో ఉండడం అది మా గౌరవం. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని శాసనసభ్యులుగా గౌరవించాల్సిన పరిస్థితుల్లో గౌరవించకుండా మమ్మల్ని ఒక ప్రధానమైనటువంటి శత్రువులుగా చూసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, రాజకీయ ప్రత్యర్థులుగా చూసిన సమస్య లేదు, వ్యక్తిగతమైన శత్రుత్వమైన భావంతో మమ్మల్ని చూసినప్పుడు మేము సిగ్గిడిచిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదా. ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా మమ్మల్ని గమనించాల్సిన బాధ్యత ఉంది. అట్లా కాకుండా వ్యక్తిగతమైన శత్రుత్వాన్ని చూసే పరిస్థితి ఉంది. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఒక ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా వెళ్ళి ముఖ్యమంత్రులను కలవడం, మంత్రులను కలవడం, పనులు చేయించుకోవడం జరిగేది. కానీ ఈసారి 2014 ఎన్నికల తర్వాత పరిస్థితి ఆ రకంగా లేదు. దీంట్లో తప్పెవరిదంటారు? ఎందుకు ఆ రకమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపించట్లేదు? మా నియోజకవర్గాలకు ₹1 కూడా కేటాయించకుండా పరిస్థితి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీ సంబంధించిన ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా 100కి 100 సార్లు మమ్మల్ని గౌరవించకపోయినప్పటికీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి మేము సిద్ధపడతా ఉన్నాం. ఏంటి ఈరోజు ఎజెండా ఏంటి? వెలగపూడి వెళ్తా ఉన్నారు, సాయంత్రం సీఎంను కలుస్తున్నారు. వెలగపూడి ట్రిప్ ఏంటి? ఫస్ట్ ట్రిప్ అని అనుకోవచ్చు కదా. ఇంతమంది మీ పార్టీకి చెందిన వాళ్ళు ఇప్పటివరకు అమరావతికి వచ్చే విషయంలో ఇది మొదటి ట్రిప్గా ఉంది. దీనిపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేత అమరావతికి రావడానికి ఇష్టపడట్లేదు, విజయవాడ రావడానికి ఇష్టపడట్లేదు, రాష్ట్ర రాజధానికి రావడానికి ఇష్టపడట్లేదు అని ఉంది. దీనికి ఏం చెప్తారు? అమరావతిని ఇక్కడ రాజధానిగా అమరావతిని నామకరణం చేసి విజయవాడను ఈ రాష్ట్ర రాజధానిగా కేంద్రంగా నామకరణం చేసిన రోజు, ప్రకటించిన రోజు హర్షాన్ని వ్యక్తం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి శాసనసభలోనే మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి మేము హర్షాన్ని వ్యక్తం చేసినప్పుడు ఏ విధంగా మేము వ్యతిరేకం అనుకుంటారు? వ్యతిరేకం లేదు. కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎందుకు జగన్ విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు కానీ ప్రజాపరమైనటువంటి ఉద్యమాల్లో కానీ రాజధానికి ఎందుకు కేంద్రంగా చేసుకోవట్లేదని ఉంది. ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం కాదా మీకు?
అన్ని సౌకర్యాలు, అన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే విజయవాడకు వచ్చేదానికి వచ్చి 3-4 నెలల కాలమైంది, 2-3 నెలల కాలమైంది. లేదు సార్, 1.5 year నుంచి కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా పాలన కొనసాగిస్తా ఉన్నారు. పాలన కొనసాగించేది వేరు, ఇక్కడే ఉండడం వేరు. ఇక్కడ ఉండడానికి ఆయన స్థిరపడింది 2-3 నెలల కాలం నుంచి. ఇంత శక్తి సామర్థ్యాలు ప్రభుత్వం తరపు నుంచి ఉన్న ఆ వ్యక్తికి ఇంత కాలం పట్టినప్పుడు ఏ ప్రభుత్వంలో లేని వాళ్ళం, ఏ శక్తి లేని మేము ఇంట్లో వాకిలో సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. మరో 2 నెలల కాలంలో, 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడికి రావడమే కాదు, కుటుంబ సమేతంగా వచ్చి సంసారాన్ని కూడా ఇక్కడనే కొనసాగిస్తారు. ఇక్కడ నుంచి పాలన ఎలాగైతే సాగుతుందో ఇక్కడ నుంచి ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు కూడా ఉండాలనేది ప్రజలు కోరుకుంటారు. దానికి ఎప్పటిలోగా ఇది సాకారం కాబోతోంది? మరో 4-5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే కొనసాగిస్తారు రాజకీయ కార్యక్రమం. థ్యాంక్ యూ సార్. మనం మాట్లాడుతాం సార్, ఏం చెప్తారు ఈరోజు సాయంత్రం సీఎంను కలిసే మీటింగ్లో ఏ అంశాలు చెప్పబోతున్నారు? ఏసీడీపీ నిధుల గురించి ముఖ్యంగా మాట్లాడాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా రాజ్యాంగ హక్కు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నటువంటి హక్కును కాలరాస్తూ ఈరోజు ₹1 కూడా మాకు 200 సంవత్సరం అయింది. ఇంతవరకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్లో భాగస్వామ్యం చేయకుండా డబ్బు ఇవ్వకపోవడం చాలా దారుణం. దాని మీద మేము చర్చించాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ₹500, ₹1000 నోట్లు రద్దు చేశాను, నేనే సలహా ఇచ్చన్నాడు. సూచన చేతిలో లేదు కదా, నోట్ల రద్దు పరిణామాలను చక్కబెట్టే విషయం ముఖ్యమంత్రి స్థాయిలో ఉందనుకుంటున్నారా? లేకపోతే సలహా ఇచ్చినాడు, దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా చెప్పిండు. అలా ఊరికే సలహా, ఉచిత సలహా ఇచ్చేసి క్రెడిట్ కావాలంటాడు. ఇప్పుడు ఇబ్బందులు పడుతుంటే అసహనం పెరిగిపోతుంది నాకు అంటున్నాడు. అంటే అతను ముందు ఏదో క్రెడిట్ అయితే కావాలా, దాని మీద వచ్చేటువంటి ఏమైనా రిపర్కషన్స్ కానీ బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ తన మీద పడకూడదని చూసుకుంటున్నాడు. కానీ ప్రజలు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. సురేష్ గారు మీరు చెప్పండి, ఎట్లా ఉంది? దాదాపు 2.5 years అయిపోతుంది. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది? ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రికి? మా నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందరికీ ఇవ్వాలి. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళు అందరికీ, ప్రజలకు అందరికీ అవసరంలో వేరే మార్గం లేనప్పుడు అక్కడ నుంచి తీసివ్వాలి. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కేవలం ఒక పార్టీ వారికి ఇవ్వడం, అది కూడా చెక్కులు వస్తే అధికార యంత్రాంగం నుంచి కాకుండా ఎవరో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటే రాజ్యాంగేతర శక్తుల ద్వారా చెక్కులు పంపిణీ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ప్రోటోకాల్ దగ్గర నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. చాలా దారుణం. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ మంచి పద్ధతి కాదు. జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన శాసనసభ్యుల్ని అవమానపరిచే విధంగా ఉంది. ఇది నిమ్మలపు సురేష్ అభిప్రాయం. ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని ఒక అభిప్రాయాలు తీసుకోకుండా, వాళ్ళకి విలువనివ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా పార్టీ కార్యక్రమం లాగా ప్రభుత్వ వ్యవహారాలన్నీ నిర్వహిస్తున్నారు. వీటిపై కూడా ముఖ్యమంత్రికి చెప్పబోతున్నాం. ఈ అంశాలు కూడా సాయంత్రం భేటీలో చెప్పబోతున్నాం అని చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ స్థాయిలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా కూడా రాజధానికి రావడం, ముఖ్యమంత్రిని కలిసేందుకు ఒక అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు కూడా ఉప్పు నిప్పుగా ఉన్నారు. కానీ రాజకీయంగా ఏ రకంగా ఉన్నా కూడా తమ నియోజకవర్గాల సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యేలు సీఎంను కలిసేటటువంటి సాంప్రదాయం ఇప్పటివరకు ఈ 2.5 ఏళ్ల కాలంలో మనం చూడలేదు. తొలిసారి జరగబోతున్న ఈ సాయంత్రం మీటింగు ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా వెలగపూడి ప్రయాణం అయ్యారు. సాయంత్రం 4 గంటలకు శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. ఎన్టీవీ టీం, విజయవాడ.